హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఎప్పటి నుంచో చూస్తున్న 2025 నోటిఫికేషన్లోని ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఇంకా మిగతా ఎగ్జామ్స్ కూడా డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గురించి చూసుకుందాం. మనకు కావాల్సిన మెయిన్గా ఇవి కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ 2026 ఈ సంవత్సరంలో జరిగే ఎగ్జామ్స్. ఫస్ట్ CN01 2025 ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ 16/2/2026 to 18/2/2026 ఏఎల్పి ఎగ్జామ్ అనేది 3 days కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ CN02/2025 టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 5/3/2026 to 9/3/2026 వరకు జరగబోతున్నాయి ఈ ఎగ్జామ్స్. అయితే మనకైతే ప్రతి రైల్వే ఎగ్జామ్స్ అంటే డిలే అయితే అనుకున్నాం, కానీ ఈసారి ఫాస్ట్గానే చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేసిండు, ఆల్రెడీ యాక్సెప్ట్ అని అందరికి మెసేజ్ వచ్చేసింది. ఇప్పుడైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకో 5 ఎగ్జామ్స్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. జేఈ అండ్ పారామెడికల్ అవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకైతే ముఖ్యంగా కావాల్సింది ఏఎల్పి. అందరైతే ఏఎల్పి ఎగ్జామ్ కోసం అయితే చూస్తున్నారు. అందుకని చెప్తున్నా, ఏఎల్పికి అయితే గట్టిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్లో అయితే పాస్ కావాలి. మనం 75 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఏఎల్పి ఫస్ట్ స్టేజ్లో. సిబిటీలో మనమైతే మంచిగా చదువుకోవాలి, ఓకేనా. CN2025 టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి అయితే 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని అయితే మంచి సైన్స్ అయితే సైన్స్ వెయిటేజ్ అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది టెక్నీషియన్లో. అందరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి ఈసారి అయితే మంచిగా రాయండి ఎగ్జామ్స్. అయితే మంచిగా చదవడం, ఇప్పుడు ఉన్న తక్కువ టైంలోనైతే మంచిగా చదవడానికి అయితే ప్రయత్నించండి. ఇవాళగా గ్రూప్ డికి ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి దీని కూడా ఆల్మోస్ట్ సేమ్ లాగానే ఉంటుంది. మంచిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది టెక్నీషియన్కి కూడా అండ్ ఏఎల్పికి. అదే కంటిన్యూ అయిపోతే సరిపోతుందండి ఫ్రెండ్స్. మనమైతే ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, ఎప్పుడు వస్తా అనేది చివరికి అయితే రావడం జరిగింది. ఈ డేట్స్లలో అయితే ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. టెక్నీషియన్ ఇది ఏఎల్పి ఈ డేట్స్లలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందరికీ అయితే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో నేనైతే కొన్ని క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సైన్స్ కానీ, రీజనింగ్ కానీ, మ్యాథ్స్ కానీ కొన్ని చాప్టర్స్ నేను చేయాలి అంటే మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. అందరైతే మనం క్లాసులు స్టార్ట్ చేద్దాం అని అంటే నాకు డన్ అని కామెంట్ చేయండి, చేద్దాం అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లా నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టయితే ఎంతమంది ఉన్నారో, ఎంతమంది రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. రెస్పాన్స్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకు కూడా యూజ్ అయ్యే వేళ ఓన్లీ ఏఎల్పికి ఎగ్జామ్ సంబంధించినవి మాత్రమే, నెక్స్ట్ టెక్నీషియన్కి ఎగ్జామ్ సంబంధించినవి మాత్రమే. టెక్నీషియన్కి ఎక్కువ సైన్స్ కాబట్టి సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. మ్యాథ్స్ అలాగే రీజనింగ్ ఒక్కొక్క డేలా క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మీరైతే నాకు చెప్తే నేను ఓన్లీ దీనికి సంబంధించినవి, మనకి ఇలా అడిగే క్వశ్చన్స్ ప్రీవియస్ కానీ, నెక్స్ట్ దీనికి సంబంధించినవి కానీ దగ్గర ఉన్నాయే డిస్కషన్ చేసుకుందాం మనం, ఎక్కువ వేరే ఏమద్దు. అందుకోసం అయితే మీరు ఓకే చేసుకుందామని అంటే నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టి నేను కూడా క్లాసులు ప్రిపేర్ చేస్తా. ఓన్లీ రైల్వేకి సంబంధించిన వేరే అన్ని చదవడం ఎందుకు, ఎన్సీఆర్టీకి సంబంధించిన చదివితే సరిపోతుంది. వేరే బుక్స్ అన్ని చదవడం జరుగుతుంది అందరూ. అందుకే అంటున్నా, నేను కూడా ఇంతవరకు చదివిన రివిజన్ చేసినవి ఉన్నాయి కాబట్టి అవన్నీ బేస్ చేసుకొని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. నేను కూడా చదువుకున్నా కదా, అందుకోసమని మీకు కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఈ డేట్స్ వచ్చేసినాయి, మనకు ఎక్కువ టైం లేదు, మనమైతే చదువుకొని అయితే ముందరికి వెళ్ళాలి. ఈసారి ఎట్లయినా ఏఎల్పి కొట్టాలి లేదా టెక్నీషియన్లో కొట్టాలి. ఎక్కువ కట్ ఆఫ్ ఉంటే కట్ ఆఫ్ గురించి ఇప్పుడు ఆలోచించకండి. చదవాలి, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత నెక్స్ట్ అది వచ్చేది ఎట్లా వస్తుంది. మనం ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన తర్వాత దాని ఇష్టం అదిగా, ఓకేనా. మనం ప్రయత్నం చేసుకుంటుంటేనే ఈ నోటిఫికేషన్ కాపుతాం, ఇంకో నోటిఫికేషన్ అట్లా ముందుకు వెళ్ళిపోతాం. ఇలానే రావచ్చు, అట్లా నేను చెప్తున్నా. అంటే మనమైతే డిస్కషన్ చేసుకున్నాం క్లాసులో. నాకు వచ్చిన కొంచెం స్టడీని మీకు కొంచెం ఎక్స్ప్లోర్ అంటే చెప్పుకుందామని నేను అనుకుంటున్నా. నా వేళ ఒక క్లాస్ చెప్తే దాని తర్వాత ఒక క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు డన్ అని చెప్పిన తర్వాత అందరికీ నచ్చినట్టయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని ఓకే అంటే చేస్తా. తర్వాత నచ్చలేదంటే దాన్ని లైట్ తీసుకున్నాం. నార్మల్గా మనం ఈ వీడియో చేసుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్.
మనకైతే ఎగ్జామ్స్ వచ్చేసినాయి, మనమైతే గట్టిగా ప్రిపేర్ కావాలి కాబట్టి నేనైతే చెప్తున్నా. ఓకే, ఇంపార్టెంట్ చాప్టర్లు అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా అవన్నీ నేను సెట్ చేసుకొని తీసుకొచ్చి అయితే మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకెళ్తా, మీ సపోర్ట్ ఇస్తే నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. మన ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది మీరు. ఓకేనా ఫ్రెండ్స్, మీకోసమే వీడియో గ్రూప్ డి కట్ ఆఫ్ అవన్నీ వీడియోలు చేయడం జరుగుతుంది, అవి కూడా మంచిగా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.